ఈ సందర్భంలో మరి ఏం రాక్షస పుట్టుక పుట్టిండో అర్థం కాదు ఈ రేవంత్ రెడ్డి. నాకు ఒక ఏది పురాణ కథ యాదకొస్తుంది. వెనుకటికి ఓ రాక్షసుడు తపస్సు చేసిండట, బాగా తపస్సు చేస్తుండట. ఇక శివుడికి ఏమో ఊకనే దయగల గుణమే. వెంటనే ప్రత్యక్షం అయిపోయి, ఎందుకయ్యా ఇంతగానం తపస్సు చేస్తున్నావు, నా గురించి ఇన్ని బాధలు పడుతున్నావు అని తెలంగాణ ప్రజలు ఎట్లయితే వరం ఇచ్చిరో అట్లా శివుడు కూడా ఆ రాక్షసునికి ఏం వరం కావాలనో కోరుకో అన్నాడట. ఆ రాక్షసుడు ఏం కోరుకున్నాడు? నేను ఎవ్వరు చేయి మీద తలబెట్టినా వాళ్ళు భస్మం అయిపోవాలని కోరుకున్నాడు. వెంటనే శివుడు బోలాశంకరుడు కాబట్టి తెలంగాణ ప్రజల లెక్కనే ఆయన కూడా వెంటనే వరం ఇచ్చేసిండు. ఇప్పుడు ఈయనకి ఏమనిపించింది భస్మాసురునికి? నేను ఎవరి తల మీద పెట్టినా, నా చేయి పెట్టినా వాళ్ళు భస్మం అయిపోతారంటే ముందు నీ తల మీద పెట్టి చూస్తానన్నాడట. ఇలా ఇక్కడ రేవంత్ రెడ్డి గారి పరిస్థితి కూడా అట్లే కనిపిస్తూ ఉంది. ప్రజలు ఆదరించి ఏదో గొప్పగా చేశాడు అనుకోని రేవంత్ రెడ్డి గారిని గెలిపించుకుంటే ఈరోజు ముఖ్యమంత్రి గారు నా పవర్ పనిచేస్తా లేదా చూస్తా అని మరి ఈరోజు ప్రజల నెత్తి మీదనే చేయబెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఈ రేవంత్ రెడ్డి గారి చర్యలు, వీరి నిర్ణయాలు చూస్తూ ఉంటే భస్మాసుర కథ గుర్తురాక తప్పదు. ఇక తప్పని పరిస్థితిలో శంకరుడు, బోలా శంకరుడు పరుగో పరుగు విష్ణుమూర్తి దగ్గరికి వెళ్తే విష్ణుమూర్తి మోహిని రూపం ఎత్తి భస్మాసురుని ఆయన హస్తాన్ని ఆయన తల మీదే పెట్టించి భస్మం చేసిన సంగతి మనందరికీ తెలుసు. అలాంటి రోజు తొందరలో రాబోతుందని మేము ఆశిస్తూ ఉన్నాం. ఆడపిల్లల ఉసురు పోసుకుంటే తప్పకుండా ఇట్లాంటి శిక్ష తప్పదు. ఇది మంచి పద్ధతి కూడా కాదు. అనేక విషయాల్లో అవమానం జరిగినా, ఇబ్బందులు పెట్టినా, మోసం చేసినా తెలంగాణ మహిళలు ఓర్చుకున్నప్పటికీ ఇది మంచి పద్ధతి కాదు. సరే, మనుషుల పట్ల నీ రాక్షసత్వం బాగానే ఉంది, కానీ దేవతల పట్ల కూడా ఇట్లాంటి చర్యలు చూస్తూ ఉంటే బాధాకరంగా ఉంది. సరస్వతి నదిలో పుష్కరాలు బాగుంది. నదులన్నిటికీ కూడా అమ్మవార్ల పేర్లే ఉంటాయి, మనందరికీ తెలుసు. అట్లాంటి పుష్కర ఘాట్ల దగ్గర కూడా ముఖ్యమంత్రి వారి సతీమణి కాళ్ళ వద్ద అమ్మవారి ఫోటోలు. మనుషుల పట్ల మీకు ఎట్లాగూ గౌరవం లేదు, దేవుడి పట్ల భక్తి లేదు, దేవుళ్ళను పూజించే తత్వము లేదు. ఈయన డైలాగు ఓసారి విన నేను, గుళ్ళో దేవుడు ఉండాలన్నట, గుండెల్లో భక్తి ఉండాలన్నట. మరి ఎక్కడుంది నీ భక్తి? నీ డైలాగ్ ఎటువాయే తెలియదా? మనుషులందరికీ తెలుసు దేవుడు గుళ్ళో ఉండాలి, దేవుడి పైన భక్తి గుండెల్లో ఉండాలని మనుషులందరికీ తెలుసు. మరి నువ్వు ఎక్కడ పెట్టుకుంటున్నావు దేవుళ్ళను? నీ కాళ్ళ కాడ పెట్టుకుంటున్నావు దేవుళ్ళను. ఇంత అహంకారం ఎందుకు మీకు ఎందుకు ఇంత అహంకారం? దేవుళ్ళను కూడా కాళ్ళ కాడ పెట్టుకునేంత అహంకారం వచ్చిందా మీకు? నిజమే. మరి ఈ ప్రజలు నమ్మి నీకు అధికారం ఇస్తే నువ్వు ఈరోజు ఏ విధంగా నడుచుకుంటున్నావు అనేది ప్రజలందరూ గమనిస్తున్నారు. తప్పకుండా కాలం దగ్గర పడ్డదని నేను అనుకుంటా ఉన్నా. దేవుళ్ళ తెరువు పోయినావు, ప్రమాణాలు చేసినావు, అబద్ధాలు ఆడినావు, దేవుళ్ళని మోసం చేసినావు. ఈరోజు ఆడబిడ్డల తెరువు వచ్చినావు, ఆడబిడ్డలు కూడా భరితంగా అవమానిస్తూ ఉన్నావు. నువ్వు బతుకమ్మ చీర ఇవ్వకుంటావు, ఇవ్వకపోతివి. 500 రూపాయలు ఇస్తా అన్నావు, అది ఇవ్వకుంటూ ఇవ్వకపోతివి. నాకు రేపు ఓటేయండి అధికారంలోకి వచ్చినాక ప్రతి నెల 2500 మీ ఖాతాలో వేస్తా అని మోసం చేస్తేవి. 18 ఏళ్ళు నిండిన వాళ్ళందరికీ ఇస్తా అని చెప్పి మోసం చేస్తేవి. ఇవన్నీ మేము మర్చిపోయినాం. ఇక నీతో కాదనుకున్నాం. అప్పులు అంటున్నావు, చేతులు ఎత్తేసినావు, ఇక నీతో కాదనుకుని వదిలేసినాం. కానీ ఏంది ఇది? ఏమి దుశ్చర్య? ఎవరి కోసం ఇది? ఏదో ఈ తెలంగాణ అభివృద్ధి చేయాలి, పెట్టుబడులు రావాలి, తెలంగాణను గొప్పగా తీర్చిదిద్దాలనే ఆశయంతో గతంలో కేటీఆర్ గారు, మాజీ మంత్రివర్యులు హైదరాబాద్లో ఈ ఫార్ములా రేస్ తీసుకొచ్చినారు. దానివల్ల 700 కోట్ల పెట్టుబడి రాబట్టగలిగినారు. దాన్ని కూడా అపసోపాలు చేసి వారిని అపహాస్యం చేసే పని చేసినారు. 40 కోట్లు ఖర్చు పెట్టినంత మాత్రాన వారి మీద ఎన్నో అబండాలు వేసినారు మీరు. ఆఖరికి ఈడీ కేసు దాకా కూడా తీసుకుపోయినారు. మరి ఈరోజు 200 కోట్లు ఖర్చు పెట్టి మరి విశ్వసుందరి పోటీలు హైదరాబాద్ని వేదికగా చేయడానికి గల కారణాలు ఏంటి?
దీనివల్ల ఈ ప్రభుత్వానికి వచ్చే లాభం ఏంటి, ఈ రాష్ట్రానికి ఈ రాష్ట్ర ప్రజలకు ఒరిగేదేంటి అని నేను అడుగుతున్నాను. ఏం ఒరగబెడదామని చెప్పి తీసుకొచ్చినారని అడుగుతున్నాను.